పేరు కే వేణుగోపాల్ రెడ్డి. నేను పంచాయతీ కార్యదర్శిని. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 1 ఇయర్లో ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మేమే దగ్గరుండి అంటే ముందుండి కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. కానీ గత 2 మాసాలు 3 మాసాల నుంచి మా పైన తీవ్రమైన పని ఒత్తిడి చేయడం జరుగుతోంది. అంటే ఉదయం 6 గంటలకే వెళ్ళడం, అక్కడ లైవ్ లొకేషన్స్తో ఫొటోస్ పెట్టడం అయితేనేమి, మా పైన చేసిన పని ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకోవడం అయితేనేమి, అంటే మేము గ్రౌండ్ లెవెల్లో మా పంచాయతీ కార్యదర్శులు చేసిన పనిని పై అధికారులతో సూపర్వైజన్ చేసి మా పైన చర్య తీసుకుంటే బాగుంటుంది. కానీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మా పైన అంటే మీది సాచురేషన్ బోర్డు అంటే పర్సంటేజ్ తక్కువ వచ్చిందని చాలామంది సెక్రటరీలని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? మేము కూడా మనుషులమే, మాకు కుటుంబాలు ఉన్నాయి, ఇంత వయోవృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మేము 6 గంటలకే వెళ్ళి లొకేషన్లో వెళ్ళి ఫొటోస్ పెట్టడం అంటే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా పని వేళల్ని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. అంటే అందరి మాదిరిగా మేము కూడా ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయినప్పటికీ గత 3 మాసాల నుంచి తీవ్రమైన పని ఒత్తిడితో మా మిత్రులు చాలామంది పంచాయతీ కార్యదర్శులు మృతి చెందడం జరిగింది వివిధ కారణాల వల్ల. అదేవిధంగా 1వ తేదీ పెన్షన్లు పంచేటప్పుడు వాళ్ళు వెళ్తూ మృతి చెందడం అయితేనేమి, గుండెపోటు రావడంతో అయితేనేమి, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ కమిషనర్ గారికి అందరికీ మా విన్నపం ఏమిటంటే దయచేసి పంచాయతీ కార్యదర్శులుగా ఏ విషయం అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో వెళ్ళాలన్నప్పటికీ అక్కడికి ప్రధానంగా మేము ఉండాల్సి ఉంటుంది. మేము చేయడానికి కుటుంబ ప్రభుత్వానికి పూర్తిగా అనుకూల సిద్ధంగా చేయడానికి చేస్తూ ఉన్నాము, చేయబోతున్నాము కూడా. కానీ మా పైన దయ ఉంచి ఈ సమయ పాలనలు అయితేనేమి, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ విషయంలో అయితేనేమి మా పైన కొంచెం పని వేళలు తగ్గించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము.